ఇతర దేశాలతో పోలిస్తే భారత్ పైనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గరిష్టంగా 50% సుంకాలు విధించారు. ట్రంప్ అక్కసుకు ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయని భారత మాజీ దౌత్యవేత్త వికాస్ స్వరూప్ తెలిపారు. భారత్ పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణలో మూడో పక్షం ప్రమేయం లేదని న్యూఢిల్లీ పేర్కొనడం ట్రంప్నకు ఆగ్రహం తెప్పించినట్లు తెలిపారు. భారత్ సభ్యదేశంగా ఉన్న బ్రిక్స్ కూటమి అమెరికాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీని సృష్టించాలనే లక్ష్యంతో ఉందని ట్రంప్ భావిస్తున్నారు అని వికాస్ స్వరూప్ తెలిపారు. ఇది ట్రంప్నకు నచ్చని అంశమన్నారు. పాకిస్తాన్, అమెరికా మధ్య ప్రస్తుత సంబంధాన్ని స్వల్పకాలిక వ్యూహాత్మక ఒప్పందంగా వికాస్ స్వరూప్ అభివర్ణించారు. అదే సమయంలో అమెరికా భారత్ సంబంధాలు వ్యూహాత్మకంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో తమ డిమాండ్లు నెరవేర్చుకునేలా ట్రంప్ భారత్ పై ఒత్తిడి తెస్తున్నారని, అది మూడో కారణమని వికాస్ స్వరూప్ తెలిపారు. ఈ వాణిజ్య చర్చల్లో భారత వైఖరిని ప్రశంసించారు. వ్యవసాయం, పాడి పరిశ్రమలపై అమెరికా ఒత్తిళ్లకు లొంగకపోవడం సరైన చర్యనేనన్నారు. భారత్ పై సుంకాలు విధించడం ద్వారా ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపాలని పుతిన్ పై ట్రంప్ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారని తెలిపారు. టారిఫ్ల వల్ల అమెరికా ప్రజలపైనే భారం పడుతుందని, ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని వికాస్ స్వరూప్ అన్నారు. భారత్ పై అమెరికా విధించిన 25% సుంకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా విధించిన మరో 25% సుంకాలు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి.